వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రాజీనామా లేఖతో నేను వస్తున్నాను, అమరవీల సూక్తం వద్దకు నువ్వు వస్తావా లేదా, ఇవాళ 10 గంటలకు కలుసుకుందాము, ఇద్దరు లేఖలు మేధావుల చేతిలో పెడదాము, హామీలు అమలిస్తే నా లేఖ స్పీకర్కి ఇస్తారు, చేయకుంటే నీ లేఖను గవర్నర్కు అందిస్తారు. మేదక్ రోడ్ షోలో రేవంత్కు హరీష్ సవాల్, రాజకీయ సన్యాసంపై తోక ముడిచినందు ధ్వజం, స్పీకర్ సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తున్నారని ఆగ్రహం. నా ఎత్తు మీద ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో చోపేటు, భువనగిరిలో మహిళపై అరాచకాలు జరుగుతున్నాయని 280 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నమ్మి మునిగినాం, మళ్ళీ ఎనుకటి రోజులు వచ్చినాయి, తండాలో నీళ్లు లేవు, వరి పంట మొత్తం పోయింది, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచారంలో మహిళ ఆవేదన. 4వ దశలో ముగిసిన నామినేషన్లు, ఉపసంహరణకు 29 వరకు తేదీ. తెలంగాణ, ఏపీ 10 రాష్ట్రాల్లో 4వ దశకు ముగిసిన నామినేషన్లు, ఉపసంహరణకు 29 చివరి తేదీ. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు మే 13లో పోలింగు. నేడు 2వ విడతల పోలింగ్. 13 రాష్ట్రాల్లో 89 స్థానాలకు ఎన్నికల. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ. 2వ విడతల కేరళ, రాజస్థాన్, త్రిపురల అన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి. మే 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి షెడ్యూల్ విడుదల. మే 2 నుంచి నామినేషన్ల స్వీకరణ. జనంపై ధరలు మోదీ. బీజేపీ హయాంలో నిత్యావసరాల ధరలు పైపైకి. ఉప్పు, పప్పు నుంచి కూరగాయల వరకు బగ్గు. 10 ఏళ్లలో 300% వరకు పెరుగుదల. చమురు వంట సాగు పెట్టుబడి ఖర్చు కారణమా? ముగ్గురికి వారం భోజనం ఖర్చు 2000 పైనే. ధరలకు కాలం వేయడంలో మోదీ సర్కారు ఫెయిలు. సిఎస్డిఎస్సి సర్వేలో 57% మంది అభిప్రాయం ఇదే. ఎన్నికల ధరల ప్రభావం ఉంటుందన్న ఓటర్లు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే 2014 నుంచి 2024 వరకు మనం చూసుకున్నట్లయితే నిత్యావసరాల రేట్లు మనకు 300% పెరిగినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా గ్యాస్ రేటు, అదేవిధంగా పెట్రోల్ రేట్లు కూడా అదేవిధంగా పెరిగాయి. దీనికైనా ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ అనే ప్రక్రియ తీసుకొచ్చింది. దీంతో చాలా వరకు కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగాయి. దాంతోపాటు ఇదైన తర్వాత చిన్న వ్యాపారస్తుల మీద దీని ఒక ప్రభావం భారీగా పెరిగి B2B అంటే బిజినెస్ టు బాయర్ ఒక ప్రక్రియ ద్వారా చాలా మంది ఉపాధి కోల్పోవడం మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కోవిడ్ రావడంలో చాలా వరకు వ్యాపారస్తులు నష్టపోయారు. దీంతో నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో ఇంధన రేట్లు కూడా చాలా వరకు పెరిగాయి. దాంతో ఇప్పుడు మళ్ళీ ఇరాన్, ఇరాక్ యుద్ధం కూడా మొదలైంది. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు జరగడంతో ఒక దేశం నుంచి ఇంకో దేశం మీద ప్రభావం పడడం సాధారణమే. సో దీనికి భారతీయ జనతా పార్టీ కారణమా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టంగా కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా దేశ ప్రజల గురించే ఆలోచిస్తుంది. కాబట్టి నిత్యావసరాల రేట్లు తగ్గడం, పెరగడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉందా? ధనంపై భర్తకు హక్కు ఉండదు. పెళ్లి సందర్భంగా వధుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీధనంపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెల్లవరించింది. స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చని, అయితే తర్వాత దాన్ని లేదా దానికి సరిపడ మొత్తాన్ని భార్యకు తిరిగి ఇవ్వాల్సిందని, నైతిక బాధ్యత భర్త పైన ఉండదని స్పష్టం చేసింది. అది ఉమ్మడి ఆస్తి ఎంత మాత్రం కాదని, దానిపై ఎలాంటి ఆధిపత్యం కానీ యాజమాన్యం హక్కులు కానీ భర్తకు సక్రమించదని పేర్కొంది. ఈ కేసులో భర్త వాడుకున్న 25 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిందని జస్టిస్ సంజయ్ ఖాన్ ఒక తీర్పులో దివాంకర్ దత్తల ధర్మాస్థానం ఒక కేసులో తీర్పు చెప్పింది. సో సామాన్యంగా కూడా వధువు తీసుకొచ్చిన కట్న కానుకలు వరుడు వాడుకునేది లేదని. జనగాం జిల్లా దేవరాల వద్ద కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న ఎర్రబెల్లి. కేసీఆర్ గుండె చీల్స్తే కనిపించేది తెలంగాణ. భగవంతుడు తెలంగాణ కోసమే తనను పుట్టించాడని కేసీఆర్ అన్నారు. ఇయ్యాల రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల హృదయంలో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీల్స్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు తెలంగాణకు ఎవరికి అన్యాయం జరిగని నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడంత పోరాటం చేస్తా అని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దుర్మార్గమైన సుడిగాలి వచ్చి బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. ఆయన తనకు బాధ లేదని, పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలని, ప్రజల కోసమే పనిచేయాలని చెప్పారు. దొంగ హామీలిచ్చి ప్రజలకు బురుడి కొట్టించి చల్లగా ముందుకు పోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ మెడలు వంచుతామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.